జీవితం అంతా రంగులమయం కావాలని అంతా కోరుకుంటారు. సుఖదుఖాలు సాధక బాధకాలన్నీ రంగుల్లో కూరుకుపోయి హాయిగా జీవించాలని కోరుకుంటారు. పౌర్ణమి వేళ అది విశాఖ బీచ్ రోడ్ లో సాకారమైంది. అందరి మొమ్ముల్లోనూ ఇంద్రధనసు విరబూసింది. రంగురంగులు మేళవించాయి. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే ఉన్నామంటూ కాసేపు అంతా మర్చిపోయి రంగులు జల్లుకున్నారు. హోలీ పండుగ సందర్భంగా విశాఖలోని ఆర్కే బీచ్ కన్నుల పండుగగా మారింది. ఒకరికొకరు విషెస్ చెప్పుకున్నారు. ప్రేమానురాగాలు పంచే ఏడాది కుమార్ హోలీ పండుగ రోజు రావాలని కోరుకున్నారు. పిల్లా పాప ఆడిపాడారు. అనంతరం ఆలయాలకు వెళ్లి పూజలు చేశారు. రంగుల కాంతుల్ని వెదజల్లేందుకు సాగర తీరం వేదికైంది. హాయ్ బ్రో, గోపాల్. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు? మంది ఆంధ్రాని, ఇక్కడే వైజాగ్. ఓకే, ఫ్రెండ్స్? మన వాళ్ళు ఫ్రెండ్స్, కేరళ ఫ్రెండ్స్ వచ్చారు వైజాగ్. ఓకే, మనం వైజాగ్ లో ఫెస్టివల్ ఎలా ఉంటుందో తెలిసిందే కదా. అవును. ఇచ్చి పడేయడానికి మన వాళ్ళు అక్కడి నుంచి ఎంజాయ్ చేద్దామని వచ్చారు ఇక్కడికి. ఓకే, మనకి గ్రహణం అని ఏదో చెప్పారు కదా, ఎలా ఉంది ఎంజాయ్మెంట్? గ్రహణం అవన్నీ సాయంత్రం అవన్నీ మనం పక్కన పెడితే మార్నింగ్ హోలీ ఎంజాయ్ చేసామా లేదా, అందరూ హ్యాపీగా లేదా, హ్యాపీ హోలీ అంతే. పిల్లల ఎంజాయ్మెంట్? పిల్లలు పెద్దలు చిన్న పిల్లలు అది ఏం తేడా లేదు, అందరూ ఏకదం మస్తు ఎంజాయ్ చేస్తున్నారు. హ్యాపీ హోలీ అంతా ఎంజాయ్మెంట్, వైబ్ ఉండాలా, వైబ్. ఓకే, బాధలోనే కానీ అన్ని టెన్షన్స్ అన్ని పోయి కలర్ఫుల్గా ఉండాలి అంతే. ఈ హోలీ అనేది కలర్ఫుల్ ఫెస్టివల్ ఆఫ్ కలర్స్. ఇంకా అది మన ఈ హోలీ వచ్చేసి మన లైఫ్లో ఇలాగే ఎన్నో కలర్స్ నింపి ఇంకా కలర్ఫుల్గా చేయాలి. అందరి లైఫ్ని అలాగే కలర్ఫుల్గా చేయాలి. అందరు హ్యాపీగా ఉండాలి, అదే మనకు కావాలి. కొంత పోవాలా, అదే కావాల్సింది. అందరు హ్యాపీగా ఉండాలి, అందరు బాగుండాలి. థ్యాంక్ యూ. వైజాగ్ అన్న ఇక్కడే. ఓకే, ఎంజాయ్ చేయడానికి వచ్చా? హోలీ అన్న. ఓకే, ఎలా ఉంది ఇక్కడ? బాగుంది అన్న, చాలా బాగుంది. ఎక్సలెంట్ అన్న, చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చాలా బాగా ఫ్యామిలీలు ఫ్రెండ్స్ అందరు చాలా బాగా వచ్చారు. చాలా బాగా నచ్చింది. చూడండి ఒకసారి బీచ్ కూడా ఇప్పుడు మిక్స్. అమ్మాయిలని కాదు, అందరూ లేడీస్ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. గోళ లేకుండా సూపర్ గా ఎంజాయ్ చేసుకుంటున్నారు. ఇక్కడ కుర్రోళ్ళు ఎక్కువ మంది లేకపోతే ఏంటి ఫ్యామిలీ మెంబర్స్? బాయ్స్ అందరూ చేసుకుంటున్నారు. ఓకే, మీరు వినోదా ఈ గ్రహణం రోజు ఈ పండగ కొంచెం పక్కన పెడదామని ఎవరైనా అన్నారా? అదే లేదన్న, రాక వచ్చింది 2 సార్లు వచ్చింది హోలీ. మనకి 2 times ఇంకా ధూమ్ ధామ్ అయిపోద్ది. 2 రోజులు బీచ్ 2 days అంటే ఎవ్రీ టైం ఎలా వచ్చేది? కొన్నిసార్లు కాలేజీలు కూడా ఉండేవి. ఈ టైం చాలా సూపర్ బుర్ర. ఇంకా ఇది మన పండగ కాదని అంటారు, అలాగే మన పండగ కాని దాన్ని హోలీ గురించి ఏం తెలుసు అంటారు మీకేంటి? అంటే సరే, ఓకే, ఈ రంగులు హడావిడిలో అండ్ మీ వరకు మీరు ఎంజాయ్ చేస్తూ మీ ఫ్రెండ్స్తో పాటు ఏ ఏరియా నుంచి ఎక్కువ? ఓకే, మీ బీచ్ లో ఇంకా ఎంజాయ్మెంట్ ఉంటుంది అంటారు. చూడలే, చాలా హెలికాప్టర్లు అన్ని వచ్చాయి. చాలా బాగా అనిపించింది ములుగుతున్నప్పుడు కూడా. బీచ్ లో మాత్రం మాకు జరగాలి. ఏంటంటారు కదా.